5 ఇయర్స్ బంగారం ధర తగ్గింది. నిజంగా నాకు నవ్వు ఆగట్టది, ఏమనుకోవద్దు, ఓకేనా? బంగారం ధర తగ్గింది భారీగా అన్న పదం నేను వాడినా మీ చేత తిట్టించుకోను. ఎందుకంటే నిజంగా నాకైతే అసలు ఫీజులు ఎగిరిపోయింది. రే ఎందుకు ఈ మాత్రం తగ్గిందని ఇచ్చారనిపించింది. బట్ నేను వాళ్ళు న్యూస్ లాగే వాళ్ళు కూడా ఇస్తున్నాను. మనం మాట్లాడుకున్నప్పుడు ఎంత అండి? 95,670 రూపాయలు. ఏది 24 క్యారెట్ 10 గ్రాములు. 95,670 ఏది 10 గ్రాములకి. ఇప్పుడు ఎంత అండి? 95,660 రూపాయలు. అమ్మ బాబాయ్, రేట్ చాలా తగ్గినట్టు ఉందని అంటారా? నిజమే, తగ్గింది 10 రూపాయలు. 10 గ్రాములకి 10 రూపాయలు తగ్గింది. అంటే ఎంత? గ్రాముకు రూపాయి తగ్గిందండి. పెట్రోల్ ఛార్జీలు కూడా రావు అసలు. తర్వాత అది వచ్చి ఎంత? 87,700 ఉంది 22 క్యారెట్ 10 గ్రాములు వచ్చేసి. ఈరోజు ఎంత? 87,690 రూపాయలు. 87,690 రూపాయలు వచ్చేసి 22 క్యారెట్ 10 గ్రాములు గోల్డ్. 95,660 రూపాయలు వచ్చేసి 24 క్యారెట్ 10 గ్రాములు గోల్డ్. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఓవరాల్గా అన్నప్పుడు 10 రూపాయలు తగ్గింది 10 గ్రాములకి. అంటే గ్రాముకు రూపాయి తగ్గింది. దీనిని కూడా భారీగా తగ్గిన బంగారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బంగారం తగ్గిందంటూ బ్రేకింగ్ న్యూస్లు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, బంగారు రేటు పెరుగుతుంది తప్ప తగ్గదు. తగ్గితే రెస్ట్ తీసుకోవటం, ఇంకా తగ్గింది అనుకుంటే మొన్నట్లాగా ఓ 2 రోజులు 3 రోజులు ఇంటర్నేషనల్ మార్కెట్ హడావుడి అయిపోతుంటే ఎందుకు రాబోమని సైలెంట్ అవటం ఉంటారు చూస్తారా, అలా తగ్గడం తప్ప వేరేదైతే కాదు. రానున్న రోజులలో బంగారం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గితే ఏదో కొంచెం అటు ఇటు తప్ప వేరేకైతే కాదు. ఇది నా అబ్జర్వేషన్, నా పర్సెప్షన్, ఓకే, నా అనాలిసిస్. మీరు ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకి వస్తే కొనుక్కోండి. అమ్మో పెరుగుతుందని అనుకుంటే అక్కడ ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక బోర్డర్ లైన్ పెట్టుకోండి. అది కనుక దాడి ఇంకా పెరుగుతుంది అనుకుంటే కొనుక్కోండి. బట్ మీ కన్సైన్స్, మీ స్వధర్మాన్ని బట్టే ముందుకైతే వెళ్ళండి. బంగారం విషయంలో ఎవరో ఏదో చెప్తే, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, చెప్పారని చెప్పేసి బ్లైండ్గా మాత్రం నమ్మకండి. క్రాస్ చెక్ చేసుకుని ముందుకైతే వెళ్ళండి. బంగారం వ్యవసాయం లాగా చేసేది కాదు. బంగారం వన్స్ భూమి నుంచి తీగానే మరలా వచ్చేది కాదు. బంగారం అంటే నాకు మీమ్స్ ట్రోలింగ్ అవి గుర్తొస్తాయి. బంగారం నీకు చెప్పనా అన్నట్టు. సరే, పాయింట్ ఏంటంటే బంగారం ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉందో గుర్తించారు, దాన్ని తీస్తున్నారు. వన్స్ తీసే ఇంకా అక్కడ ఉండదు, కొత్తగా తయారు చేయాలని అయ్యేది కాదు. వేమన పరుసువేది విద్యతో మూలికల నుంచి రసాయనం నుంచి తయారు చేస్తాడు. చెట్ల బెరడు రసాలు లైక్ అవేలు. అది ఇప్పుడు ఎక్కడ లేదు. ఆల్కెమిస్ట్ అది ఉంటుంది. పాల్కోహ్లో ఒక రచన ఉంటుంది, అందులో కూడా ఉండింది పరుసువేది విద్య. అవన్నీ నడిచేవి కాదు. సో బంగారం అంటే భూమి నుంచి తీసేదాకా అక్కడ బంగారం ఉండదు. కాబట్టి ఉన్నదాన్ని వాడుకోవాలంటే రేట్ అయితే ఖచ్చితంగా పెరిగింది.